ఇప్పుడే కిష్కింధపురి మూవీ చూసి వస్తున్నాను. ఎప్పటిలాగే బెల్లంకొండ అన్న ఈసారి కూడా మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. సినిమా అయితే టార్చరు, నాకైతే అస్సలు నచ్చలేదు. హాయ్ హలో, వెల్కమ్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి. స్టోరీ విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాసు, అనుపమ పరమేశ్వరన్ అండ్ టీమ్ వీళ్ళు గోస్ట్ వాకింగ్ టూర్ ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీ నడుపుతుంటారు. ఇదేంటంటే మెయిన్ జనాల దగ్గర డబ్బులు తీసుకొని హాంటెడ్ హౌస్ ఉంటాయి కదా, దీనిలోకి వెళ్ళి వీళ్ళు సెటప్ చేసిన గోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే దీని మెయిన్ ఇది. సో ఇలా ఒకసారి ఏంటంటే రియల్ హాంటెడ్ హౌస్కు వెళ్తారు. అక్కడ దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్ ఏంటి, దాని నుంచి వీళ్ళు ఎలా బయటపడినారు అనేది సింపుల్గా స్టోరీ. ఈ సినిమా చూసిన తర్వాత చూస్తున్నప్పుడే ఇది క్రైమ్ థ్రిల్లరా, లేకపోతే సైకో థ్రిల్లరా, లేకపోతే కమర్షియల్ మూవీనా, హర్రర్ మూవీయా ఏంటో అయితే నాకైతే చూస్తున్నంతసేపు ఆ కన్ఫ్యూజన్ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉండింది. ఎందుకంటే ఇది రివెంజ్ డ్రామా ఉంటుంది, దీంట్లో సైకో థ్రిల్లర్ ఇది ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే క్రైమ్ డ్రామా, సైకో థ్రిల్లరు, రివెంజ్ డ్రామాలో అక్కడక్కడ అంటే ఒక 2-3 ప్లేసెస్లో హర్రర్ ఈవెంట్స్ ఉంటాయి. అంతకు తప్ప సినిమా అయితే టోటల్ హర్రర్ మూవీ అయితే కాదు. ఫస్ట్ దీన్ని మీరు ప్రిపేర్ కండి. హర్రర్ మూవీ అని ఇదైపోయి ముఖ్యంగా హర్రర్ ఫ్యాన్స్కు అంత ఎగ్జైట్ అయ్యి సినిమాకు రావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు సీన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇనీషియల్గా ఒక 1989లో సువర్ణమాయ రేడియో స్టేషన్ అనే ఒక బిల్డింగ్లో సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎపిసోడ్ అయితే అది బాగుంది. యాంబియన్స్ కావచ్చు, ఆ సెటప్ కావచ్చు, రీ రికార్డింగ్ కావచ్చు, ఆ చంపే విధానం ఇదంతా అయితే బాగుంది, ఇంట్రెస్టింగ్. అంటే ఓపెనింగ్ ఎపిసోడ్ అయితే అబ్వియస్లీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఒక చిన్న యాక్షన్ లాంటి దాంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత యాజ్ యూజువల్గా ఒక సాంగు, మళ్ళీ దాని తర్వాత వాళ్ళ సెటప్ ఇదంతా చూస్తున్నప్పుడు ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. అరే ఏంట్రా ఇది కమర్షియల్ సినిమా లాగా వెళ్ళిపోతుంది, మనం వచ్చింది హర్రర్ సినిమాకి కదా అని. కానీ తర్వాత ఏదో వాళ్ళ ఏజెన్సీ దాని ఇంట్రడక్షన్ అదంతా అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్కో 40 మినిట్స్కో రియల్ హాంటెడ్ హౌస్కు సినిమా షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ఓకే మళ్ళీ హర్రర్ మూవీలోకి వచ్చింది. సో కమర్షియల్ మూవీ నుంచి హర్రర్ మూవీలోకి వచ్చింది అని అక్కడ నుంచి అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే తర్వాత ఏదైతే ఆ గోస్ట్ ఉందో అది ఒక రివెంజ్ డ్రామాలోకి వెళ్తుంది. ఆ రివెంజ్ తీర్చుకునే క్రమంలో ఏంటంటే ఒక ట్రైన్ ఎపిసోడ్ అది బాగుంది. అంటే విజువల్గా కావచ్చు, ఆ చిన్న టెన్షను, ఆ చిన్న థ్రిల్లింగ్, ఆ చిన్న హర్రర్ ఫీలింగ్ అవన్నీ అయితే ఆ సీన్లు వస్తాయి. తర్వాత పాప సీను అది కూడా ఓకే బాగానే ఉంది. ఇంకా దాని తర్వాత ఇంటర్వెల్ కూడా ఓకే సో ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా ఏంటంటే పెద్ద ఏమంటారు ఎస్టాబ్లిష్మెంట్లు, పెద్ద ఎమోషనల్గా లాజికల్గా ఇవన్నీ లేకపోయినా అట్లీస్ట్ ఓకే అనే ఫీలింగ్ కలిగింది. సో సెకండ్ హాఫ్ బాగుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఒక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక 5 మినిట్స్కో 10 మినిట్స్కో ఆ గోస్ట్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఇంకా అది కొంచెం ఒక 15-20 మినిట్స్ అది బాగా లెంతీగా ఉంది. సో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఒక టైర్డ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఏంట్రా ఇది ఏదో తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ లేదా, ముఖ్యంగా రాఘవ లారెన్స్ సినిమాలు, ఆ హర్రర్ సినిమాలు అన్నీ చూసినాడు, కాంచన, గంగా ఇవన్నీ వచ్చినాయి కదా. సో ఆ ఫీలింగ్ అయితే కలిగింది నాకు. అంతా తమిళ్ ఫీలింగే వస్తుంది, తెలుగు ఫీలింగ్ కంప్లీట్గా పోయింది అక్కడ నుంచి. సో అక్కడికి కూడా ఓకే ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అయిపోయిన తర్వాత ఓహో దీనికోసమా ఈ గోస్ట్ క్యారెక్టరు, దీనికోసమా ఇదంతా చేస్తుంది అనేది. సో ఏదైతే ఆ గోస్ట్ క్యారెక్టర్ మిగతా వాళ్ళని చంపడమో ఇంకొకటి దీనికి ఆ మోటివేషన్ ఉంటుంది చూడు, క్యారెక్టర్ మోటివేషన్, అదైతే అస్సలు బాగాలేకపోగా బాగా అవుట్డేటెడ్. ఓవరాల్గా ఆ ఫ్లాష్ బ్యాక్ అంతానే అవుట్డేటెడ్గా ఉంది. సో అది అవుట్డేటెడ్, చాలా ఓల్డ్ ఫీలింగ్ వచ్చింది. ఆ చెప్పిన డ్రామా కూడా ఓవర్ మెలో డ్రామాటిక్ ఉంది. మొత్తం తమిళ ఇది కనిపిస్తుంటుంది తప్ప తెలుగు ఆ నేటివిటీ అయితే లేదు. అదొక బాగా నాకు అక్కడ బాగా టైర్డ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో ఇదేంటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా ఏంటంటే తనికెళ్ళ బర్ని క్యారెక్టర్ చెప్తుంది. సో ఈ క్యారెక్టర్ ఎందుకు చెప్తుందో ఏంటో అదైతే లాజిక్ ఉండదు. ఆ లాజిక్స్ గురించి తర్వాత మాట్లాడుకున్నాము. సో ఈ సిచ్యువేషన్లో కాబట్టి దీన్ని చిన్న హింట్ ఇచ్చి వదులుతున్నా. సో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఓహో దీనికోసం ఈ క్యారెక్టర్ అంతే. ఇంకా అక్కడ ఆ ఫ్లాష్ బ్యాకే మనకు పెద్ద టైర్డ్ ఫీలింగ్ అంటే ఇంకా అక్కడ నుంచి ఒరిజినల్ సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఏంటి ఇంకా అన్నెసరీ ట్విస్ట్లన్నీ ఉంటాయి. అవి కూడా మనకేం పెద్ద ట్విస్ట్ల ఫీలింగ్ ఉండదు. వాళ్ళు ట్విస్ట్ లాగా అనుకున్నారు కానీ మనకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు. ఇంకా అక్కడ నుంచి ఏదైతే గోస్ట్ ఉందో ఒకసారి అనుపమ పరమేశ్వరంలోకి ఎంటర్ అవుతుంది, ఒకసారి బెల్లంకొండ అన్నలో ఎంటర్ అవుతుంది. ఇలా ఎటు పడితే అటు అది గోస్ట్ కూడా ఎటు పడితే అటు తిరుగుతుంటుంది. ఫైనల్గా అయితే ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఇవన్నీ బాగా అవుట్డేటెడ్గా విపరీతంగా అదే కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగే ఉంటుంది తప్ప హర్రర్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే రాదు.
ఇంకా ఫైనల్గా సినిమా అంతా అయిపోయింది అనేటప్పుడు లాస్ట్ సీక్వెల్ కోసం అని ఒక చిన్న మనకు థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఇస్తారు. మామూలుగా మనం ఏ సినిమాలో అయినా ఆ లాస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అంటే ఒక ఈవెంటో, ఒక సిచ్యువేషనో, ఒక సీక్వెన్సో ఏదో ఉంటుంది. దీంట్లో ఏంటంటే దాన్ని కూడా బెల్లంకొండనే ఆయననే దాన్ని ఏమంటారు ప్రాసెస్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఒక కన్క్లూజన్ అంటే ఒక లీడ్ ఇస్తాడు మనకు. ఇది చూసిన తర్వాత అబ్బో అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. సో ఇది ఫస్ట్ హాఫ్ సోగా ఉంటే సెకండ్ హాఫ్ అయితే మరీ అవుట్డేటెడ్, మరీ టైర్డ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. సీన్స్ స్టోరీ వరకు ఇదేస్తే. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మనకు ఒక సినిమా చూసిన తర్వాత ఏదర్ లాజికల్గా కానీ ఆర్ ఎమోషనల్గా కానీ ఏదో ఒకటి కనెక్ట్ అయితే మనం సినిమాని అట్లీస్ట్ కొంచెం ఎంజాయ్ చేస్తాం. దీంట్లో రెండూ లేవు. లాజిక్ అంటే గుర్తొచ్చింది. లాజిక్స్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇది హర్రర్ సినిమా కాబట్టి లాజికల్గా చాలా దూరం ఉంటుంది హర్రర్ అంటేనే. బట్ ఉన్నంతలో అట్లీస్ట్ సో దాని గురించి అన్నా కొంచెం మాట్లాడుకున్నాం. మామూలుగా ఏంటి, ఏ గోస్ట్ సినిమా అయినా కూడా గోస్ట్ అంటే మిగతా వాళ్ళనంతా షేక్ చేస్తుంది, స్కేర్ చేస్తుంది, భయపడిస్తుంది. దీంట్లో ఏంటి, బెల్లంకొండనే గోస్టుకు వార్నింగ్లు ఇస్తాడు, గోస్టుకునే భయపడిస్తాడు. షాక్ అవుతున్నారు కదా, అది రియల్. ఏంటంటే ఆ గోస్ట్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు అది ఒక రివెంజ్ తీర్చుకునే క్రమంలో ఏంటంటే 1 by 1 చంపుకుంటూ వస్తుంటుంది, ఒక సీక్వెన్షియల్గా చంపుకుంటూ వస్తుంటుంది. ఇది బెల్లంకొండ నాకు తెలిసి బెల్లంకొండనే గోస్ట్కు ఆపోజిట్గా వెళ్ళి నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే వాళ్ళని వీళ్ళని చంపడం కాదు, నేను కదా ఇదంతా చేసింది, ఆ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే నాతో తీర్చుకో అంటాడు. అంటే ఆ మాట చెప్తానే గోస్ట్ కూడా ఏమవుతుంది, ఆ సీక్వెన్స్లో లేకపోతే అది ఒక ప్రాసెస్ ఎందుకు చంపుతుందో దానికి ఒక లాజిక్ ఉంటుంది కదా, ఆ లాజిక్ని అంతా గోస్ట్ పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసి ఇప్పుడు బెల్లంకొండ అన్న ఏదైతే గీసిన ఆ లైన్లు ఉంటుందో ఆ లైన్లోకి ఎంటర్ అయిపోతుంది గోస్ట్ కూడా. అప్పుడు ఏమైపోతుంది, సినిమా పక్క కమర్షియల్ సినిమా అవుతుంది. అంటే 1-1 అవుతుంది, గోస్ట్ వర్సెస్ బెల్లంకొండ అన్న అవుతుంది. ఇది పిచ్చ కామెడీ. నెక్స్ట్ దీంట్లో ఒక టార్చ్ లైట్ సీన్ ఉంటుంది. అదేంటంటే ఏదైతే రేడియో స్టేషన్ ఉంది కదా, ఆ రేడియో స్టేషన్కి వీళ్ళు వెళ్ళినప్పుడు ఒక టార్చ్ లైట్ దొరుకుతుంది వీళ్ళకు. ఆ టార్చ్ లైటు దాన్ని ఇంటికి తీసుకొస్తాడు మన బెల్లంకొండ అన్న. తీసుకొచ్చిన తర్వాత ఒకసారి గోస్ట్ వర్సెస్ బెల్లంకొండ కొన్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంటల్గా టార్చ్ లైటు మన గోస్ట్ కొడుతుంది. పడతానే గోస్ట్ ఏదు అని భయపడి పరిగెత్తుంది. అది చూసిన తర్వాత ఏంట్రా మరి ఇంత కామెడీ అనిపించింది అని ఫీలింగ్ అయితే కలిగింది. మీకు కూడా డెఫినెట్గా మీరు చూస్తే మీకు కూడా ఆ ఫీలింగ్ గ్యారంటీ కలుగుతుంది. సో ఇది కూడా లాజికల్గా చాలా ఏదో మనం చాలా హాలీవుడ్ సినిమాలు చూసిన ఏదో ఒక ఐటమ్ కావాలి కాబట్టి ఆ ఐటమ్ అదన్నట్లు అది కూడా ఒక చిన్న ఇదే ఫీలింగ్ కలిగింది. సో ఇందాక చెప్పిన కదా భరణి ఫ్లాష్ బ్యాక్. ఈ భరణి ఎవరంటే ఆ గోస్ట్కు చిన్నప్పుడు చదువు చెప్పింటాడు. సో ఈ గోస్ట్ తనికెళ్ళ భరణి అనే క్యారెక్టర్ని అంటే తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ఎందుకు ఎంచుకుందో మనకు తెలియదు. పోనీ ఆ క్యారెక్టరు అది రివీల్ చేయకూడదు, స్పాయిలర్ అవుతుంది కాబట్టి రివీల్ చేయడంలా. ఎందుకు ఎంచుకుంది అనే దానికి లాజిక్ ఉండదు. ఆయనతో ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది, ఆ క్యారెక్టర్ కూడా అడ్రస్ ఉండదు మళ్ళీ. సో వై తనకెళ్ళబడిన అనే దానికి మనకు ఆన్సర్ దొరకదు. ఇది కూడా లాజిక్, ఇది కూడా రైటింగ్ టీం వాళ్ళకు నచ్చినట్టే వాళ్ళు రాసుకున్నారు. సో ఇంకా గోస్ట్ ఉంది కదా, గోస్ట్ వర్సెస్ మన అన్నప్పుడు సో ఈ గోస్ట్ను విడిపించడానికి అది ఎవరో ఎగ్జార్సిస్టా ఎవరో ఒకరు ఉంటారు కదా. దీంట్లో మకరంద్ దేశపాండే గారు ఆ క్యారెక్టర్ చేసినారు. సో ఆయన ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు. మనకు డాక్టర్స్ స్ట్రేంజ్లో కదా ఒక చిన్న అదేంటి మన ఒక చక్రం ఉంటుంది చూడు, అలాంటిది మన డిజిటల్ చక్రం ఈయన కూడా వేసేసి గోస్ట్ను ఆపుతుంటాడు. ఇది కూడా బాగా కామెడీగా అనిపించింది. సో ఇప్పుడు దీంట్లో అదే ఇంత మాట్లాడుకున్నాం కదా, దీంట్లో పాజిటివ్ పాయింట్స్ ఏం లేవు అంటే పాజిటివ్ పాయింట్స్ ఆబ్వియస్లీ ఉన్నాయి. అవేంటంటే సినిమాటోగ్రఫీ ఓకే ఫైన్, ఆ మూడునైతే కొంచెం క్రియేట్ చేసినారు. సో ముఖ్యంగా చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ అయితే అది పెద్ద అన్నెసరీ. సో ఆ సాంగ్ కూడా బాగాలేదు. బట్ రికార్డింగ్ ఉన్నంతలో సో ఆయన ఒక్కడు చాలా ట్రై చేసినాడు. ఏమి లేని సీన్కి కూడా మ్యాక్సిమం ఎలివేట్ చేయడానికే ట్రై చేసినాడు. సో ఉన్నంతలో మనకు కొంచెం థ్రిల్లర్ హర్రర్ ఫీలింగ్ అయితే రికార్డింగ్ ద్వారా కొంచెం క్రియేట్ చేయించినాడు. సో అంతవరకు మ్యూజిక్ వర్క్ అయితే ఆ రికార్డింగ్ వర్క్ అయితే ఫైన్. సో దాంతోపాటు ఒక 2-3 అదే చెప్పాను కదా 2-3 హర్రర్ ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి. అవి ఒక 2-3 అయితే బాగున్నాయి. ట్రైన్ది కావచ్చు ఇందాక మాట్లాడుకున్నట్టే ఒక 2-3 అయితే ఫైన్ బాగున్నాయి. ఇంకా నెగిటివ్స్కి వచ్చేస్తే ఫస్ట్ రైటింగ్ అయితే చాలా 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 పూర్ ఉంది. చాలా పూర్. ఇప్పుడు ఇది హర్రర్ కాబట్టి దీని బేసికల్గా హర్రర్ మూవీస్ అంటేనే లైన్ ఏ చిన్నదైనా కూడా ఏముంటుంది, గోస్ట్కి ఒక రీజన్ ఉంటుంది. సో దాని నుంచి క్యారెక్టర్లు బయట ఉన్నాయా, దాని సోల్ను సాటిస్ఫై చేసినారా, లేకపోతే వీళ్ళ మీద రివెంజా, ఏదో ఒకటి దీని మీదనే ఉంటుంది. దీనికి ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా 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 వీక్ ఉంది ఈ సినిమాలో.
సో ఫస్ట్ హాఫే సో అనుకుంటే ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసేసి కంప్లీట్ అంటే ఇంకా మరి బిలో పార్ ఉంది. సో ఫస్ట్ హాఫ్ ఏమంటారు యాంబియన్స్ 1-2 సీన్లు అక్కడి వరకు బాగానే మెయింటైన్ చేసినారు కానీ బట్ ఫస్ట్ హాఫ్లో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి. అవేంటంటే ఏ క్యారెక్టర్లకు ప్రాపర్ ఏమంటారు క్యారెక్టరైజేషన్ కానీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ కానీ దేనికి ప్రాపర్గా ఉండదు. సువర్ణమాయ రేడియో స్టేషన్ అదేదొక ఆ సెటప్ అయితే నిజంగా కొంచెం బాగా ఇన్నోవేటివ్గానే అనిపించింది. అది కూడా బాగుంది. ఆ రేడియోలో నుంచి వాయిస్ రావడం, ఆ వాయిస్ మీద అది ఓకే, అది ఫైన్, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. దాన్ని వదిలేస్తే వీళ్ళు అదే ఒక ఏజెన్సీ అన్నాం కదా, ఆ ఏజెంట్ అదే గోస్ట్ వాకింగ్ టూర్ ఏజెన్సీ, అసలు అది ఏంటో దాన్ని చెప్తారు సింపుల్గా, బట్ దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసింటే అట్లీస్ట్ ఇంకా కొంచెం మోర్ కనెక్టెడ్. ఈ కమర్షియల్ సినిమా చేసి ఆ 20 నిమిషాలను దీన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసింటే ఇది బాగుండేది. అది చేయలేదు. ఇంకొకటి మన బెల్లంకొండ అన్న అనుపమ పరమేశ్వరన్ వాళ్ళ రిలేషన్షిప్ ఏంటో అంత మనం అండర్స్టూడ్ చేసుకోవాలి. సో వాళ్ళిద్దరు ఒక చోట కలిసి వీళ్ళు లివింగ్లో ఉన్నారా అనుకోవాలి, అంతే తప్ప అది కూడా ప్రాపర్గా ఏం ఎస్టాబ్లిష్. వాళ్ళ ఫ్రెండ్స్ ఆ సాంగ్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు సాంగ్ వచ్చినందుకు వీళ్ళిద్దరు లివింగ్లో ఉన్నారనే ఫీలింగ్ తప్ప ఆ చిన్న ఇంటిమసీ వాళ్ళిద్దరి మధ్యన ఏ సీన్లు ఉండవు. ఆ ఫస్ట్లో ఒకటో ఆరో కొంచెం ఇంటిమసీ సీన్ తప్ప ఇంకా తర్వాత ఏ ఇంటిమసీ సీన్స్ ఉండవు. సో దాంతో ఏమైపోతుందంటే ఏ 2 క్యారెక్టర్లకు మనం కనెక్ట్ కాము. సో ఎమోషనల్గా కానీ ఇప్పుడు ఏదైతే గోస్ట్ మదర్కు అది చాలా ఎమోషనల్గా మంచి కంటెంట్ అది, బట్ దాన్ని కూడా మనం ఓవర్ మెలోడ్రామాటిక్ ఉంటే అది కూడా మనం ఫీల్ కాము. వీళ్ళిద్దరి మధ్యన కూడా ఐదర్ బెల్లంకొండ అనుపమ వీళ్ళిద్దరి మధ్యన కూడా మనం లవ్ కావచ్చు, ఆ ఎమోషన్ అది కూడా ఫీల్ కాము. సో ఇదేంటంటే ఎమోషనల్గా చాలా ల్యాక్ ఉంది దీంట్లో. ఎందుకు ఉంది అంటే ప్రాపర్ సీన్లు వరలేదు, ప్రాపర్ ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల మనం కనెక్ట్ కాము. సో అది మేజర్గా డ్రాబ్యాక్ అనిపించింది. ఇది ఓవరాల్గా వాడి ఏదైతే గోస్ట్ ఉండదో వాడి పెయిన్ ఓవర్గా అదే మనకు బిల్డ్ కాదు. వాడు ఇదంతా చేస్తున్నదే మనకు నాస్టీగా అనిపిస్తుంది. సో అందుకే మనం ఆ ఎమోషనల్ కనెక్ట్ కాలేము. పోనీ లాజికల్గా చూద్దామంటే ఇందాక మాట్లాడుకున్నట్టు లాజికల్గా కూడా దీన్ని మనం సాటిస్ఫై కాము. సో ఓవరాల్గా అయితే నాకైతే ఎందుకు నచ్చలేదంటే సో మెనీ రీజన్స్, చాలా రీజన్సే చెప్పాను. పాపం మన బెల్లంకొండ అన్న చాలా ట్రై చేస్తున్నాడు కానీ ప్రాపర్గా ఊరికే కష్టపడతాడు కానీ స్క్రీన్ మీద అన్న కొంచెం స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకునేది కొంచెం ప్రాపర్గా చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఓవరాల్గా అయితే కిష్కింధపురి మీద నా ఒపీనియన్ ఇది. సో మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ బాగా బ్రదర్స్. థ్యాంక్ యూ, బాయ్.